ఏబిఎన్ ఆఫీస్ ముందు వైసీపీ రచ్చ 19 మందిపై కేసు నమోదు. రెచ్చగొట్టేలా నినాదాలు చేశారు. ఎండీని సిబ్బందిని దూషించారు. బెదిరింపులకు దిగి భయపెట్టారు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న పోలీసులు. గంత భయపడేటోనివా రాధాకృష్ణ గారు? మీరు గంత భయపడేటోళ్ళ? మీరు ఎంతమంది మంత్రులను చూసిండ్రు, ఎంతమంది ముఖ్యమంత్రులను చూసిండ్రు? నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న పవర్ కంటే మీ దగ్గర ఉన్న పవరే ఎక్కువ. చంద్రబాబు నాయుడు గారిని మీ చుట్టూ తిప్పించుకుంటారు. గంత పెద్ద మనిషి మీరు వైసీపీ కార్యకర్తలు వస్తే భయపడ్డారా? దుర్భాషలాడిన్లు, రెచ్చగొట్టేటట్టు చేసిండ్లు. అంటే 17 సంవత్సరాలుగా జగన్ గారిని రెచ్చగొట్టేది మీరు కదా. 17 సంవత్సరాలుగా జగన్ గారి మీద విద్వేషపూరిత రాతలు రాసేది మీరు కదా. ఇంకెన్నాళ్ళని ఆయన సహనానికి, ఆయన ఓపికకు పరీక్ష పెట్టదలుచుకున్నారు మీరు? ఇది మసిలి ఏదో ఒక రోజు బ్లాస్ట్ అవుతుందని మీకు తెలియదా? మీడియా ముసుగేసుకొని, జర్నలిజం ముసుగేసుకొని, పత్రిక స్వేచ్ఛ అనే ఒక ముసుగేసుకొని ఇష్టానుసారంగా ఒక వ్యక్తినే ఎన్నాళ్ళని టార్గెట్ చేస్తారు. ఎన్నాళ్ళని ఒక వ్యక్తి మీదనే విద్వేషపూరితమైన రాతలు రాస్తారు. వాళ్ళు మాత్రం మనుషులు కాదా? వాళ్ళకు మాత్రం పౌరుషం ఉండదా? వాళ్ళకు ఆత్మాభిమానం ఉండదా? ఒక చంద్రబాబు నాయుడు గారికే ఆత్మాభిమానం ఉంటుందా? ఒక చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికే ఆత్మాభిమానం ఉంటుందా? ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు గారి సంబంధించిన ఇంట్లో వాళ్ళ మహిళలను ఏదో కించపరిచిందని ఇదే పేపర్లో ప్రతిరోజు పుంకాలుగా వార్తలు రాసుకొచ్చినావు కదా. మరి ఒకవేళ ఆ రోజు అంటే మరి ఇది ఈరోజు మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద, వాళ్ళ భార్య మీద, వాళ్ళ కూతుర్ల మీద, వాళ్ళ తల్లి మీద అదే రకమైన దాడి ఒకవేళ టీడీపీ వాళ్ళు ఇప్పుడు చేసిందని వార్తలు వస్తున్నాయి కదా. మరి ఆ కుటుంబానికి, ఆ కుటుంబంలోని మహిళల పరువుకు భంగం కలిగినప్పుడు నీ పెన్ను పనిచేస్తలేదా? నీ మీడియా గొంతిప్పదా? నీకు రాతలు రాయస్తలేదా? జగన్ గారు అన్నరో లేదో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఒక నాటకీయ పరిణామాల నేపథ్యంలో కన్నీరు పెట్టుకొని గొల్లున ఏడవగానే నీకే ఏడుపు వచ్చింది. అప్పుడు నీ పేపర్కే ఏడుపు వచ్చింది. నీ పేపరే కన్నీరు పెట్టుకునేది. చంద్రబాబు నాయుడు గారు కన్నీరు పెట్టుకుంటానో లేదో అని తెలియకముందే నీ పేపర్ కన్నీరు పెట్టుకునేది. మరి చంద్రబాబు నాయుడు గారి సతీమణి లాంటి సతీమణి గారు జగన్మోహన్ రెడ్డి గారి భార్య కాదా? ఎప్పుడు ఒక చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో వాళ్ళకి కష్టం వస్తేనే ఈ 2 తెలుగు రాష్ట్రాలకు కష్టం వచ్చినట్టు రాసుకొస్తావా? ఇదేనా జర్నలిజం? ఇదేనా మీడియా ప్రమాణాలు? ఇప్పుడు రాసినావు రెచ్చగొట్టేలా నినాదాలు చేశారు, ఎండీని సిబ్బందిని దుర్భాషలాడారు అని. ఎన్ని దుర్భాషలాడినో ఈ 17 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి మీద. సామాన్యులమైన మేమే అంత స్పష్టంగా చూసి చెప్తా అంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కావచ్చు, వాళ్ళ ఇంట్లో స్త్రీలు కావచ్చు, ఎంత వేదన పడి ఉంటారు. 17 సంవత్సరాలుగా అదే రాతలు రుద్ది ఇడిచిపెట్టినావు. అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు నిజమని చెప్తే ప్రజలు నమ్ముతారనే ఒకే ఒక్క సూత్రాన్ని పట్టుకొని దాన్ని ప్రచారం చేసింది మీరు కాదా? అది జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారో అని నీ పేపర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల బ్రెయిన్ వాష్ చేసే కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టలేదు. సరే, అవినీతి అక్రమాల మీద రాసిందంటే అదో పద్ధతి. వ్యక్తిగతంగా ఆయన కుటుంబం మీద ఎన్నిసార్లు రెచ్చగొట్టలేదు మీరు? ఎన్నిసార్లు భయంకరమైన రాతలు రాయలేదు మీరు? ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేవారికే ఆ బాధ తెలిసిందా? 100కు 100% జగన్ గారి విషయంలో ఆంధ్రజ్యోతి పేపర్ యాజమాన్యం చేస్తున్నది ముమ్మాటికి తప్పే. అంత భయంకరమైన రాతలు ఒక వ్యక్తి మీద కక్ష కట్టినట్టు రాయడం ముమ్మాటికి తప్పే. 100కు 100% మేము జగన్ గారి స్టాండ్ తీసుకుంటాం, జగన్ గారిని సమర్థిస్తాం. జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు మీరు విమర్శించాలంటే అధికార పక్షం అక్కడో ఇక్కడో కొన్ని రాంగ్ స్టెప్స్ వేస్తుంది అనుకోవచ్చు. ఆయన అధికారంలో లేడు, ఆయనను ఇంకా ఇష్టానుసారంగా దుర్భాషలాడాలని, ఆయన మీద ఉన్నవి లేనివి వేసి ఇంకా ఆయనను అధాపాతాళానికి దొక్కాలని, అసలు ఆంధ్రప్రదేశ్లో
ఒక ప్రశ్నించే గొంతుకే ఉండద్దని, ఒక ప్రతిపక్షమే ఉండద్దని ఇంత కంకణం కట్టుకొని నువ్వు రాతలు రాస్తున్నావు చూడు, దాన్ని ఏమనాలే? నీ వ్యక్తిగత వైరమా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నది? మీకేమైనా వ్యక్తిగతమైన ఆస్తుల పంపకాల విషయంలో పంచాయతీలు ఉన్నాయా? లేవు కదా. మీడియా పెట్టుకున్నావు, ఒక సమతూకం లెక్క ఒకరోజు ఒకరిని విమర్శించవలసి వస్తుంది, ఒకరోజు ఒకరిని విమర్శించవలసి వస్తుంది. అది ప్రజల కోణంలో, ప్రజా అవసరాల దృష్ట్యా. కానీ నువ్వేం పెట్టుకున్నావు? కేవలం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడానికే నీ పేపర్ ఉన్నది అన్నట్టు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో ప్రజలందరికీ అర్థమైపోయింది. ఇక్కడ కేసీఆర్ను టార్గెట్ చేయాలి, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి. కేవలం ఈ 2 పార్టీలను అటాక్ చేయడానికి, ఈ 2 పార్టీలను నాశనం చేయడానికి మాత్రమే నువ్వు పేపర్ ద్వారా, ఛానల్ ద్వారా వార్తలు రాస్తున్నావు అనేది అందరికీ అర్థమైపోయింది.